వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. 38 ఎంఎస్ఎంఈ పార్కులకు చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. దేశంలో 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రైతులు అందిస్తున్న సహకారం అమోఘమన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా, ప్రపంచంలో కూడా నాకు తెలియదు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. మల్టీ ప్రోడక్ట్ కానీ స్పెషాలిటీ కానీ ఇవన్నీ 550 ఉన్నాయి. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు సహకారం అమోఘం. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమ ఏపీకి తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. పని ప్రారంభించి 36 రోజుల్లో కంప్లీట్ చేశాం. రేపు పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు డిఫెన్స్ కారిడార్ హబ్గా తయారవుతుంది. డిఫెన్స్కి అవసరమైనటన్నీ అక్కడే తయారు చేయబోతున్నాం. ఆ తర్వాత విమానాల తయారీకి కూడా ఇది కేంద్రంగా తయారవుతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశానికి విమానాలు తయారు చేయడానికి యాంక్సిలరీ పరిశ్రమలకి కేంద్రంగా తయారు. ఎకో టూరిజం, బీచ్ టూరిజానికి ఏపీ బెస్ట్ డెస్టినేషన్. అందరం గోవాకి వెళ్తున్నాం. గోవాకు మించిన ప్రదేశం సూర్యలంక మనకు ఒకటి ఉంది. రాబోయే రోజుల్లో గోవా కంటే మెరుగైన టూరిజం హబ్గా సూర్యలంక తయారవుతుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే పోలవరం పూర్తయిన తర్వాత పాపికొండలు, అక్కడి నుంచి మీరు భద్రాచలం పోయిస్తే ఆ అనుభవమే డిఫరెంట్గా ఉంటుంది. మరో గ్రాండ్ కెనన్ గండికోట, ఇలాంటివన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ మన దగ్గర ఉన్నాయి. ఇంకొక పక్క మీరు చూస్తే మన రాష్ట్రంలో శక్తిపీఠాలు ఉన్నాయి, పంచారామాలు ఉన్నాయి, జ్యోతిర్లింగంతో సహా అనేక దివ్యక్షేత్రాలు ఉండే రాష్ట్రం.